హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చాక్లెట్ బనానా కేక్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కేక్ కోసం చక్కెర, మైదా వాడాల్సిన అవసరం లేదు. దీన్ని స్టవ్ మీద, కుక్కర్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను ఎగ్స్, పెరుగు ఏమీ వాడలేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కుక్కర్‌ని పెట్టుకొని అడుగున సాల్ట్ వేసుకోవాలి. నా దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే అది యూజ్ చేసా. మీరు సాల్ట్ యూజ్ చేయండి. పైన కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. తర్వాత 2 మగ్గిన అరటి పండ్లను తీసుకోవాలి. ఇలా పండిపోయి ఉండాలి. వీటిని తొక్క తీసేసి ఒక బౌల్‌లో వేసుకొని ఫోర్క్‌తో స్మాష్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా అరటి పళ్ళని బాగా స్మాష్ చేసిన తర్వాత ఒక కప్పు బెల్లం పొడిని తీసుకున్నా నేను. బెల్లం పొడి, అరటిపళ్ళు నీట్‌గా మిక్స్ అవ్వాలి. ఈ 2 త్వరగా మిక్స్ అవ్వాలంటే మిక్సీలో వేసేసి తిప్పేసుకోండి, త్వరగా మిక్స్ అయిపోతాయి. ఇందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి. సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి. ఈ 3 కొంచెం కలిపిన తర్వాత బెల్లం ఏ క్వాంటిటీలో తీసుకున్నామో ఒక కప్పు, అదే కప్పు ఓట్స్‌ని పొడి చేసి జల్లించి తీసుకోండి. ఓట్స్ పొడి వేసిన తర్వాత సేమ్ ఓట్స్ ఎంత తీసుకున్నామో అదే కప్‌తో గోధుమ పిండిని జల్లించి తీసుకోండి. ఇవన్నీ బాగా నీట్‌గా కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/4 అంటే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ నీట్‌గా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. నేను వాల్‌నట్స్, డార్క్ చాక్లేట్ పీసెస్ తీసుకున్నా కొన్ని. ఈ మిశ్రమంలో వేసి కొంచెం ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పాలు పోసుకొని అడ్జస్ట్ చేసుకొని, దీన్ని కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కేక్‌ని ఏ బౌల్‌లో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని అడుగునంతా నెయ్యి రాసేసి, కొంచెం పిండి వేసి ఇలా ట్యాప్ చేసుకోవాలంట. ఇలా నీట్‌గా గిన్నెకంతా పిండి పట్టించేసి దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ పిండి ఉంది కదా! మిక్చర్ ఇదంతా ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని పైన కొంచెం అడ్జస్ట్ చేయాలి కొద్దిగా నీట్‌గా. ఇంకొన్ని డార్క్ చాక్లేట్ పీసెస్, కొన్ని వాల్‌నట్స్ పైన వేసుకుంటే కేక్ కొంచెం చూడడానికి బావుంటుంది కదా! ఇలా వేసేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత గిన్నెని కొంచెం ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని గిన్నెని 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. మనం కుక్కర్‌ని ప్రీహీట్ చేసుకున్నాం కదా! దాంట్లో ఒక బౌల్ ఇలా బోర్లించి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని గిన్నెతో సహా దీంట్లో ఇలా పెట్టేసుకొని కుక్కర్ మూతని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 30-40 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో మనం దీన్ని కుక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. ఇదిగో ఇలా చాక్లేట్ బనానా కేక్ రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిందో లేదో చూడాలంటే మీరొక చాకు తీసుకొని అందులో దీన్ని ఇలా గుచ్చి చూస్తే పిండి ఏమి అంటుకోకుండా ఇలా నీట్‌గా వస్తే కేక్ రెడీ అయినట్టు. మీకింకా కుక్ అవ్వలేదు అనుకుంటే ఒక 5, 10 మినిట్స్ ఉంచుకోవచ్చు, సరిపోతుంది. ఇలా మన కేక్ రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.